వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్ ఆఫ్ కాన్సెప్ట్. మన ఛానల్లో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు మరియు ఇంగ్లీష్ సంబంధించిన అంశాలు మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ లో మాత్రం ఒక అంశాన్ని చూద్దాం. అది సిరియా మాజీ అధ్యక్షుడికి మరణ శిక్షను ఆగస్టు 11, 2026 ఆ దేశ యొక్క ట్రిబ్యునల్ కోర్టు మరణ శిక్షను విధించింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు ఎవరు, అతనికి మరణ శిక్షణ విధించడానికి గల కారణాలు ఏంటనేది మనం చూడాలి. ఈ కరెంట్ అఫైర్స్ భాగంగా లింక్ చేసుకొని చరిత్రలో ఏ దేశానికి చెందిన అధ్యక్షులకు మరణ శిక్షణ విధించబడ్డారా, లేదంటే ఏ దేశ ప్రధానులైన మరణ శిక్షకు గురి కాబడ్డారనే అంశాన్ని కూడా మనం ఈ టాపిక్ లో భాగంగా చూడాలి. మాజీ సిరియా దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అసద్కు ఆ దేశము మరణ శిక్షను క్రిమినల్ కోర్టు అయినటువంటి ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణ శిక్షణ విధించింది. మరియు మహేర్ అల్ అసద్ ఇంకా నజీబ్ అనే ఈ ముగ్గురు సిరియా దేశం యొక్క క్రిమినల్ కోర్టు మరణ శిక్షను విధించింది. ఇందులో బషర్ అల్ అసద్ ఆ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు, మహేర్ అల్ అసద్ ఇతను తన సోదరుడు, మరియు నజీబ్ ఇతను 2011 సంవత్సరంలో ఆ దేశానికి చెందిన భద్రతా మాజీ అధికారి. ఆ దేశం చెందిన మాజీ భద్రతా అధికారి నజీబ్. దీంట్లో ఆ క్రిమినల్ కోర్టులో ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఆ క్రిమినల్ కోర్టులో హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే నజీబ్. మిగిలిన ఈ ఇద్దరు ఆ కోర్టుకి మరణ శిక్షణ విధించిన సమయంలో ఆ కోర్టుకి హాజరవ్వడం. మనం ఈ అంశాన్ని బేస్ చేసుకుని సిరియా దేశం మాజీ అధ్యక్షుడికి మరణ శిక్షణ విధించినప్పుడు ఎంతమందికి మరణ శిక్షణ విధించారు అని అడగవచ్చు. అందులో ముగ్గురు, బషర్ అల్ అసద్, మహేర్ అల్ అసద్, నజీబ్. ఇందులో హాజరైనటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే నజీబ్. ఇతను మాజీ భద్రతా అధికారి 2011. అసలు సిరియాలో ఒక దేశ అధ్యక్షుడికి మరణ శిక్షను విధించడానికి గల కారణం ఏంటనే అంశాన్ని మనం చూడాలి. అసలు మరణ శిక్షను విధించడానికి గల కారణం ఏంటి, ఎందుకు మరణ శిక్షణ విధించారు, అతని ప్రజెంట్ హాజరు కాకుండా, అతను కోర్టుకు హాజరు కాకుండా ఎక్కడున్నారనే అంశాన్ని మనం చూడాలి. సిరియాలో అసలు ఏం జరిగిందనే అంశాన్ని చూస్తే రాజకీయ స్వేచ్ఛ సిరియాలో లేదు. రాజకీయ స్వేచ్ఛ లేదు, మరియు ఆర్థికంగా ఆ దేశం బాగా వెనకబడింది. ఇది ఒక ఆర్థిక కారణం. మరియు ఇంకా ఏం కారణం అంటే 2007 నుంచి 2010 సంవత్సరంలో తీవ్రమైన కరువులు ఆ దేశాన్ని బాగా అతలాకుతలం చేయడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు 2007, 2010 సంవత్సరంలో తీవ్ర కరువులు ఉంటే ఈ పీరియడ్లో 2010 నుంచి 2011 సంవత్సరంలో టునేషియా అనేటువంటి ఒక ప్రాంతం, ఆ దేశంలో టునేషియా మరియు ఈజిప్ట్ ఈ రెండు దేశాలు కూడా ఆ దేశానికి చెందిన అధ్యక్షులని వారి యొక్క పరిపాలనకు విసుగు చెంది వీరు ప్రజలు తిరుగుబాటులు చేయడం మొదలుపెట్టారు. ఈ రెండు దేశాలను ఆదర్శంగా తీసుకొని మనకు సిరియా దేశంలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ స్వేచ్ఛ లేదు. మరియు వీరు రాజకీయ స్వేచ్ఛ కోసం ఇంకా ప్రజాస్వామ్యంలో సంస్కరణ కోసం సిరియా దేశ ప్రజలు ఏం చేశారంటే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు తెలియజేశారు. 2011 సంవత్సరంలో ధరా అనేటువంటి ప్రాంతంలో కొంతమంది యువకులు ఆ దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గోడలపై నినాదాలు రాస్తారు. ఆ నినాదాలను భద్రతా బలగాలు ఏం చేస్తాయంటే ఆ నినాదాలను అణిచివేయడానికి, ఆ ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ వ్యతిరేకతను అణిచివేయడానికి భద్రతా బలగాలు వీరిని హింసిస్తాయి. ఎవరిని హింసిస్తాయి అంటే ఆ దేశంలో కొంతమంది యువకులు ఎవరైతే వ్యతిరేకంగా గోడలపై నినాదాలు రాశారో వాళ్ళని హింసిస్తే ప్రజల్లో నిరసన వ్యక్తం చేస్తారు. యువకులపై జరిగిన హింసకు ప్రతిరూపంగా ప్రజలు ఏం చేస్తారంటే దానికి ప్రతిఫలంగా ఇక్కడ నిరసన తెలియజేస్తారు. ఈ నిరసన చేయడానికి భద్రతా బలగాలు ఏం చేస్తారంటే సాయుధ బలగాలను ఏర్పాటు చేసి అక్కడ దాడులు నిర్వహిస్తాయి. ఈ దాడుల్లో ప్రధానంగా 2011లో ఈ సంఘటన జరిగితే మాజీ భద్రతా అధికారి ఈ నజీబ్ అనే వ్యక్తి, ఇతను ప్రధాన కారకులు. ఈ భద్రతా బలగాలు చేసినటువంటి సాయుధ దాడులకి ప్రధాన కారకులు ఎవరంటే ఈ నజీబ్. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే 2011లో జరిగినటువంటి ఈ దాడులు, ఈ నిరసనలు ఎప్పటి వరకు జరిగాయంటే 2024 డిసెంబర్ వరకు జరిగాయి. 2024 డిసెంబర్లో సిరియా దేశం యొక్క రాజధాని
డెమాస్కస్ డెమాస్కస్ ను ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ వ్యతిరేకం వ్యక్తం చేసిన ప్రజలు ఆందోళనకారులుగా మారి మీరేం చేస్తారంటే డెమాస్కస్ ను 2024 డిసెంబర్లో ఆక్రమిస్తే అప్పుడు ఉన్నటువంటి బషర్ అల్ అసద్ 2024లో సిరియా దేశాన్ని విడిచి రష్యాకి తన పారిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు సిరియాకు చెందిన మాజీ అధ్యక్షుడు రష్యాలో ఉన్నారు. ఇతను హాజరు కాకపోవడానికి ఆ క్రిమినల్ కోర్టు ప్రధాన కారణం అతను రష్యాలో ఉండటమే. అయితే ఇప్పుడు 2024 డిసెంబర్లో డెమాస్కస్ ఆక్రమించిన తర్వాత 2025 జనవరి 29న ఆ దేశానికి నూతన అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నూతన అధ్యక్షుడిగా ఇతను నియమించబడ్డారు. ప్రస్తుతం మనల్ని అడగాల్సిన అంశం ఏదైనా ఉంటే సిరియా దేశానికి సంబంధించిన అంశాలు అడగాలంటే సిరియా దేశం చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే అహ్మద్ అల్ షరా. ఆ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు ఎవరు అంటే మన బషర్ అల్ అసద్. ఇక్కడ బషర్ అల్ అసద్ ప్రస్తుతం ఎక్కడ ఏ దేశంలో ఉన్నారు అంటే రష్యాలో ఇతను ఆశ్రయం పొందారు. వీరుడు మరణశిక్షను విధించబడిన వారు ఈ ముగ్గురు. అయితే ఇక్కడ మనం ఈ అంశానికి లింక్ చేస్తూ చరిత్రను అడగాలి అనుకుంటే ఇప్పటి వరకు మరణశిక్షను అమలు చేయబడిన దేశాలు అధ్యక్షులు ఎవరు లేదా ఏదైనా దేశ ప్రధానులు ఎవరు, వారు ఏ సంవత్సరంలో ఆ మరణశిక్షను ఎదుర్కొన్నారు, వారికి మరణశిక్షను విధించబడ్డారా లేదా, వారు ఆ మరణశిక్షను అమలు కాబడిందా లేదా అంశాన్ని మనం చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం బషర్ అల్ అసద్ మరణశిక్ష విధించిన ప్రస్తుతం ఇది అమలు కాలేదు. అయితే ఇప్పటి వరకు అమలైనటువంటి అధ్యక్షులను చూడాలి, అందులో ఎవరైనా ప్రధానులు ఉంటే వారిని చూడాలి. అధ్యక్షులు ప్రధానులతో పాటు ఎవరికైనా మరణశిక్ష విధించిన అమలు కాని వారు ఎవరైనా ఉన్నట్టే వారిని చూడాలి. అయితే మనకు సద్దాం హుసేన్ ఇతనికి 2006లో మరణశిక్షను విధించారు. ఇది మరణశిక్ష అయింది. ఇతను ఇరాక్ దేశ అధ్యక్షుడు. మరియు పాకిస్తాన్కి చెందినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో ఇతనికి మరణశిక్షను విధించారు. ఇతనికి 1979లో మరణశిక్షను పాకిస్తాన్కి చెందిన మాజీ ప్రధాని ఇతను అధ్యక్షుడు, ఇతను ప్రధాని. అయితే తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారన్న అంశాన్ని మనం చూడాలి. నికోలే చౌషెస్కు ఇతను రొమేనియా అధ్యక్షుడు. 1989లో ఇతనికి మరణశిక్షను విధించారు. అయితే మహమ్మద్ నజీబుల్లా ఇతను ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు. 1996 సంవత్సరంలో ఇతనికి మరణశిక్షను విధించారు. మరణశిక్షను విధించిన తాలిబాన్ల చేతుల్లో ఇతను హతమార్చబడ్డాడు. మరణశిక్షను విధించినా కానీ ఇతను తాలిబాన్లు ఇతన్ని హత్యగావించారు. ఇప్పుడు మనం చూస్తే ఇరాక్ అధ్యక్షుడు, పాకిస్తాన్కి ప్రధాని నికోలా చౌషెస్కు, రొమేనియాకి చెందిన అధ్యక్షుడు మరియు మహమ్మద్ నజీబుల్లా వీరు మరణశిక్షను విధించబడినారు. వీరు ఉరిగావించారు. ఇతను తాలిబాన్ల చేతిలో హతమార్చబడ్డాడు. అయితే మనం ఇంకొక అంశాన్ని చూడాలి. ఇథియోపియాకి చెందిన ఇథియోపియా అధ్యక్షుడు మంగెస్టు లే మరియం అంటారు, లేదంటే మంగెస్టు ఐలే మరియం. ఇతనికి ఆ దేశంలో మరణశిక్షను విధించినా కానీ ఈ మరణశిక్ష అనేది అమలు కాలేదు. దక్షిణ కొరియాకి చెందిన పార్క్ చుంగ్-హీ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అతనికి మరణశిక్ష విధించారు. ఈ మరణశిక్ష కాస్త శిక్షగా మార్చారు. ఇప్పుడు చరిత్రలో ఎంతమంది దేశ అధ్యక్షులు లేదా ప్రధానులు మరణశిక్షను విధించబడ్డారు అంటే పాకిస్తాన్కు చెందినటువంటి ఒక ప్రధాని మరణశిక్షను విధించబడ్డాడు. అతను జుల్ఫికర్ అలీ భుట్టో, ఇరాక్ సద్దాం హుసేన్ 2006, నికోలా చౌషెస్కు రొమేనియా 1989, మహమ్మద్ నజీబుల్లా ఆఫ్ఘనిస్తాన్ 1996 ఇతను తాలిబాన్ల చేతిలో హత్యగావించబడ్డాడు. అయితే ఈ అంశాలు మనం అడగాలి అనుకుని హిస్టారికల్ గా అడిగితే తాలిబాన్ల చేతిలో ఇటీవలలో తాలిబాన్ల చేతిలో హత్యగావించబడిన దేశ అధ్యక్షుడు ఎవరు అని అడిగితే మహమ్మద్ నజీబుల్లా దేశం వచ్చి ఆఫ్ఘనిస్తాన్. ఇథియోపియా
మంగెస్ట్ హైలే మరియం దక్షిణ కొరియా పార్క్ చుంగి ఇతనికి శిక్ష అమలు చేశారు, కానీ ఆ శిక్షను మరణ శిక్షను కాస్త శిక్షగా మార్చారు. ఎంతమంది అధ్యక్షులు మరణ శిక్షను అమలు కాలేదు అంటే ఇథియోపియాకు చెందినటువంటి మంగెస్ట్ హైలే మరియం మరియు దక్షిణ కొరియాకు చెందిన పార్క్ చుంగి వీరిద్దరు మరియు మన బషర్ అల్ అసాద్ కు మరణ శిక్షను విధించారు, కానీ అది అమలు అవుతుందా కాదా అనే అంశాన్ని కూడా మనం చూడాలి. ఈ విధంగా మనం ఈ టోటల్ టాపిక్ ను మనం డిస్కస్ చేసుకుంటే మాజీ అధ్యక్షుడు ఈ మరణ శిక్షణ విధించారు, అతను బషర్ అల్ అసద్. ఈ విషయంలో మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే చరిత్రలో ఎంతమందికి మరణ శిక్షను అమలు చేశారు, అమలు చేసినప్పుడు ఎంతమందికి అది అమలైంది, ఎంతమంది గుర్తు తీర్చబడ్డారు, ఎంతమంది ఆ మరణ శిక్షను అమలు కాలేదు, వారిలో ఎవరికైనా మరణ శిక్షను శిక్షగా మార్చిన అంశాన్ని చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ గా మనకు ఉన్న ఈ టాపిక్. మన ఛానల్లో కాన్సెప్ట్ ని ఎలా లింక్ చేసాము అనే అంశాలు మీరు చూసారా? కరెంట్ అఫైర్స్ ని లింక్ చేస్తూ హిస్టరీలోకి వెళ్ళాం. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తిపడ్డారు లేదంటే ఎప్పుడు వారు హత్యగామించబడ్డారు అనే అంశాన్ని మనం స్ట్రెస్ చేసి చదవాలి. ఈ విధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కరెంట్ అఫైర్స్ హైలైట్ అయితే ఆ అంశాన్ని ఇస్తారని అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ ఆ అంశాన్ని కానీ స్కిప్ చేస్తే దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంశాలు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఈ విధంగా అన్ని వీడియోస్ పోస్ట్ చేయబడతాయి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలో లైక్ చేయండి, ఏ విధమైన వీడియోస్ కావాలో మీరు నాకు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.